ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు రోజు ప్రజలు కూడా బాగా హర్షిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దాంతోపాటు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు, మరి పేదలకు ఇచ్చినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఒకప్పుడు పీజేఆర్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇల్లు తప్పితే మళ్ళీ 10 సంవత్సరాల నుంచి కూడా ఎవరిని చూసిన పాపాన పోలేదు. మరి 10 సంవత్సరాల నుంచి ఈరోజు పెళ్లి చేసుకొని 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయినా కూడా ఆ కుటుంబానికి రేషన్ కార్డు ఇప్పించలేకపోయింది గత ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొన్ని లక్షల రేషన్ కార్డులు ప్రజలకు అందించింది. మరి ఈ రేషన్ కార్డే కదా ఏదైనా ప్రభుత్వ పథకానికి అర్హులవుతుంది. మరి అట్లాంటి రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు మరి సన్న బియ్యం కూడా ఈరోజు ప్రతి పిల్లవాడు, ప్రతి పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరు ఈరోజు బయట కూలికి పోయేటోళ్ళు కూడా ఈ సన్న బియ్యం వండుకొని తీసుకుపోయి దర్జాగా గొప్పగా వాళ్ళ టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి తింటుంటే వాళ్ళకు కూడా అనిపిస్తుంది బయట ఇదే రైస్ కొంటే అది ఎట్లుంటుందో తెలియదు, కానీ ఆ డబ్బులు అయితే మిగులుతున్నాయి. మరి ప్రతి పేదవాడి 5 ఏళ్ళు నోట్లకు పోతున్నాయి అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి రేషన్ బియ్యం తోటి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు. అట్లాగే 200 యూనిట్ల కరెంటు కూడా మాఫీ అవుతుంది చాలా మందికి. ఇంకా అవ్వాల్సింది ఉంది, కానీ ఇప్పట్లోనే ఏదో అయిపోయిందని చెప్పేసి అవతల పార్టీ వాళ్ళు 2 సంవత్సరాలకే మీరు ఏం చేసినట్టు 10 సంవత్సరాల నుండి ఏం చేసిరో అది కూడా గుర్తు తెచ్చుకోవాలని నేను తెలియజేస్తున్నా. సర్వేలు వస్తుంటాయి, చాలా సర్వేలు వస్తుంటాయి పోతుంటాయి. ఒక్కొక్క సర్వే ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనకి రిజల్ట్ రోజు మీకు అనుకుంటారు, ఒక్కొక్క సర్వే ఇస్తున్నప్పుడు దాని కింద ఇస్తారు వీళ్ళు కేకే సర్వే, ఈ సర్వే, ఆ సర్వే. ఎన్ని సర్వేలు వచ్చినా కూడా వాళ్ళు చెప్పినవన్నీ ఒక్కొక్కసారి అబద్ధాలు కూడా అవుతాయి. అన్నిసార్లు నిజం కావాలని కూడా లేదు. హర్యానా రిజల్ట్ తీసుకోండి, గతంలో కేకే సర్వే ఇచ్చారు కదా, అప్పుడు కూడా మరి ఏమైంది అంటే ఒక ప్రాపగండా. అంటే ఈ సర్వేలో గెలుస్తలేరు అంటే ప్రజలు కూడా అవునా అనుకొని మళ్ళీ వాళ్ళు కూడా ఒక ఆశ్చర్యానికి లోన్ కావాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఒక ప్రాపగండా తీసుకోవడంలో నంబర్ 1